జై తెలంగాణ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ వాదాన్ని, నాదాన్ని, నినాదాన్ని అడుగడుగున అవమానపరుస్తున్నాడు. అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నాడు. చులకన భావంతో చూస్తున్నాడు. ఆ తరుణంలో రాష్ట్రీయ గీతం కాడికెళ్ళి మొదలు పెడితే ఆంధ్రులతో స్టార్ట్ చేసిన కాడికెళ్ళి ఇప్పుడు ఇయ్యాల ఒక కొత్త అవమానానికి పరదా తీసిండు. రోషయ్య విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టిండు. ఏ రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వందలాది మంది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారో, ఏ రోషయ్య ఇప్పుడు ఆయన అంటున్నాడు గాంధేయవాది అని రోషయ్యను. అయ్యా, ఆయన పాలనలోనే లాఠీ దెబ్బలతోటి, రబ్బర్ బుల్లెట్లతోటి విచ్చలవిడిగా విచక్షణారహితంగా పేల్చిండ్రు. లట్లతో కొడితే చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, తలలు బలిగినాయి, హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది హ్యాండిక్యాప్ అయినరు. ఇప్పుడు అంత దమనకాండ చేసి రక్తాన్ని ప్రతి పల్లె చిందించినటువంటి వ్యక్తి విగ్రహాన్ని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్ లో ఆవిష్కరణ చేసినావు కదా. ఇది తెలంగాణ ప్రజల, తెలంగాణ అమరుల ఎంతో మంది యాదయ్య సొంటోళ్ళు కావచ్చు, సాయ సొంటోళ్ళు కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి సొంటోళ్ళు కావచ్చు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీద పెట్రోల్ పోసుకొని చనిపోయినరు. యాదయ్య చనిపోయే ముందు ఆయన పాలనలో, రోషయ్య పాలన ఎంత ఘోరంగా ఉండే అంటే, ఒక ర్యాలీ యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ దాకా తీసుకుపోతామంటే పర్మిషన్ ఇవ్వకుండా అందరినీ గేట్లలో లోపల పెట్టి కుక్కలను కొట్టినట్టు కొట్టిండ్రు. ఆ టైంలో యాదయ్య బయట నుంచి వచ్చి మీద పెట్రోల్ పోసుకొని 7 పేజీల లెటర్ రాసి, నువ్వు మమ్మల్ని ఆ బాటలో కూడా పోని అంటున్నావు కదా, నేను ఆ బాటలో 50 అడుగులు పోతా అని చెప్పి మీద పెట్రోల్ పోసుకొని విద్యానగర్ సైడ్ ఉరుక్కుంటా ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. అది చూసిన తర్వాత, ఇది ఫిబ్రవరి 20వ తారీఖు జరిగింది. మార్చిలో సాయి, ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి సాయి, సూర్యాపేట బిడ్డ, నేను బతుకున్నాక బయటికి పోనిస్తలేరు కదా, నా చనిపోయిన తర్వాత అంటే నాకు హక్కులు లేకుండా చేస్తారు కదా, చనిపోయిన తర్వాత నా శవాన్ని అమరుల స్తూపం దగ్గర తీసుకుపోయినాకనే మా ఊరికి తీసుకుపోవాలని ఆఖరి కోరికగా రాసుకున్నాడు. అంటే ఇటువంటి అన్ని మేము చూసినాం కదా. ఈయన పాలనలో అటువంటి వాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో ఉండు అనేదే గుండె మీద గడ్డపార పెట్టి పొడిచినవు రేవంత్ రెడ్డి. మాలాంటి ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు, అమరుల ఆత్మ క్షోభించేటట్టుగా నువ్వు చేసినావు. నువ్వు అంటున్నావు కాంగ్రెస్ కు సేవలు చేసిందని అంటున్నావు. కాంగ్రెస్ కు సేవలు చేస్తే నీ గాంధీ భవన్ లో పెట్టుకోవా విగ్రహాలు, లేకపోతే నీ ఇంట్లో పెట్టుకో విగ్రహం. నీ ఇంట్లో పెట్టుకొని చుట్టూ పొద్దున్న లేస్తే ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, తర్వాత రోషయ్య ఇటువంటి వాళ్ళందరి చుట్టూ తిరుగుకుంటా ప్రదర్శన చేసుకుంటూ కూర్చో, మాకేం పెద్ద ఫరక్ పడదు. నువ్వు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 13 ఉమ్మడి జిల్లాలు ఉండే కదా, దాంట్లో దేశ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు ఎక్కడెక్కడ ఎన్ని జిల్లాలలో విగ్రహాలు ఉన్నాయి మాకు చెప్పు ఒకసారి. చెన్నారెడ్డిది ఎక్కడన్నా పెట్టినా చెప్పండి. మరి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే కదా, వాళ్ళు ఏమో అక్కడ ఉండయి, వాళ్ళే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు మాత్రం తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు పెడుతుంటారు. ఇప్పటికీ కూడా ఆయనే ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు విగ్రహాలు పెట్టదలుచుకుంటే, రోషయ్యకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి భూపతి కృష్ణమూర్తి గారు జీవితాంతం తెలంగాణ గురించి, ఆయన నిజమైన గాంధేయవాది. రక్తం కళ్ళ చూసేటోడు, లాఠీ చార్జీలు చేపించేటోడు గాంధేయవాది కాదు నాయన. సో భూపతి కృష్ణమూర్తి గారు అసంటోళ్ళే కావచ్చు, జీవితాంతం తెలంగాణ ప్రజాసమితి అనుకుంటూ తిరిగిండు, లేదు ముచ్చటనారాయణ గారిది కావచ్చు, కేశవరావు జాదవ్ గారిది కావచ్చు, ప్రతాప్ కిషోర్ గారిది కావచ్చు, రఘువీర్రావు గారిది కావచ్చు, ఇటువంటి వాళ్ళే పెట్టు. లేదు నువ్వు మొత్తం చనిపోయినటువంటి కుటుంబాలు ఓల్డ్ సిటీకి వెళ్ళి ర్యాలీ వచ్చేటప్పుడు 69 మూవ్మెంట్ లో శంకర్ అని ఒక విద్యార్థిని కాల్చి చంపారు. అతన్ని తీసుకొచ్చి నువ్వు అమరుల స్తూపంకు 500 మీటర్ల లోపటనే నువ్వు రోషేది పెట్టావు కదా, కానీ శంకర్ అసంటోళ్ళకి తీసుకొచ్చి విగ్రహం నువ్వు అక్కడ పెట్టు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకుల చేతులలో, ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతులలో చెంచాగా మారిపోయింది. అసలు ఈయన ఫస్ట్ నుంచి అంటే ఒక తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, తెలంగాణ గురించి చనిపోయినటువంటి శవాల దగ్గర కూడా పోనటువంటి వ్యక్తి, బెల్లెల్త లాంటి వాళ్ళు ముక్కలుగా నరుకుతున్నప్పుడు కూడా, ఆ దమనకాండ జరుగుతున్నప్పుడు ఆంధ్ర పాలకుల చేతుల నుండి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, తెలంగాణ ప్రాంతంలో రాజ్యం ఇట్లనే ఉంటది, వాళ్ళ పాలన ఇట్లనే ఉంటది. తెలంగాణ విద్యార్థి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని ఆలోచన విధానాన్ని గ్రహించండి. ఉద్యమకారులకు కూడా చెప్పదలుచుకున్న నేను, ఇటువంటి పరిపాలన అంటే మనకు చేత కాదు అనుకుంటున్నాము ఈ ముఖ్యమంత్రి, కానీ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నీ బ్రోకరేషాలు, నీ ఆంధ్ర పాలకులకు అడుగుల మడుగులొత్తి మోచేతి కింద నీళ్లు తాగేటిది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నువ్వైతే కంటిన్యూ చేస్తున్నావు కదా, ప్రజల లోపల రిజిస్టర్ అవుతుంది. నువ్వు ఎంత అవమానపరుస్తున్నావు తెలంగాణ ఉద్యమకారులను, అమరులను,
అమరుల ఆత్మలను ఇట్లా క్షోభింపజేస్తున్నావో నీకు సోయి లేదు. కానీ ఇది జనం లోపల రిజిస్టర్ అవుతున్నదని చెప్పుకుంటూ జోహార్ తెలంగాణ అమర వీరులకు మేము వాళ్ళ త్యాగాల జెండాలను, అమరుల త్యాగాల జెండాలను, వాళ్ళ గుండెలో ఉన్నటువంటి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం ఏదైతే ఉండేనో వాళ్ళ గుండెల సవ్వడిల ప్రతిరూపాలై మేము జీవించుకుంటా వాళ్ళ ఆశయ సాధనకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పి యువతరం కూడా దానికి నడుం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. జోహార్ తెలంగాణ అమర వీరులకు.